Hi, good afternoon to one and all. I am Vinoda, lecturer in chemistry. So, MALD GDC Gadwal. So, today I am discussing about synthetic strategies, సంశ్లేషణ విధానాలు. ఏదైనా ఒక ప్రత్యేకమైన కర్బనాణువు లేదా సమ్మేళనాన్ని దాని మూలకాలు లేదా ఇతర సమ్మేళనాల నుంచి తయారు చేసే పద్ధతిని సంశ్లేషణ విధానం అంటారు. ఈ తయారు చేసే విధానం తార్కిక సమస్య పరిష్కార ప్రక్రియగా ప్రయోగాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి. కర్బన రసాయన శాస్త్రంలో కర్బన సంశ్లేషణం అనేది ఒక అనువర్తిత శాఖ. ఒక కర్బన అణువును తయారు చేయాలంటే దానికి అనుసరించే చర్యా విధానం మీద త్రిమితీయ రసాయన శాస్త్రం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒక అణువును సంశ్లేషించాలంటే వివిధ రకాలైన కారకాలు, ఆక్సీకరణ, క్షయకరణ, బహిష్కరణ చర్యల మొదలైన రసాయన చర్యల గురించి అవగాహన అనేది అవసరం. ఈ సంశ్లేషణంలో కార్బన్ కార్బన్, కార్బన్ నైట్రోజన్, కార్బన్ ఆక్సిజన్ మొదలైన వివిధ రకాల బంధాలు ఏర్పరిచే అవసరం రావచ్చు. లక్ష్య అణువులను సంశ్లేషించడానికి వీలైనటువంటి వివిధ రకాల అనుభావిక సిద్ధాంత సహిత సంశ్లేషణ మార్గాలను పరిగణలోనికి తీసుకోవాలి. ప్రతి సంశ్లేషణ మార్గంలోనూ ఎదురయ్యే సమస్యలను సరిగ్గా అధ్యయనం చేయాలి. అనేక పాలిమర్లు అంటే బృహదణువులు, ఇంకా పెస్టిసైడ్స్ పురుగుల మందులు, ఫుడ్ కలరింగ్ పదార్థాలు, అద్దకాలు, క్రిమి సంహారిణులు, సుగంధ ద్రవ్యాలు, సబ్బులు, మందులు, సహజ ఉత్పత్తులు మొదలైన సమ్మేళనాలను సంశ్లేషించే రసాయన పరిశ్రమలలో సంశ్లేషణ విధానం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధికంగా లభ్యమయ్యే విల తక్కువగా ఉండే క్రియాజనకాల నుంచి తక్కువ అంచెలలో అంటే తక్కువ దశలలో అత్యధిక దిగుబడితో శుద్ధమైన లక్ష్య అణువును తయారు చేసే పద్ధతిని ఆదర్శవంతమైన సంశ్లేషణ విధానంగా భావించవచ్చు. నెక్స్ట్ టర్మినాలజీ. సో ఈ సంశ్లేషణ విధానంలో ఉపయోగపడేటువంటి పదకోశం. సో వాటి యొక్క అర్థాలు. దానిలో మొదటిది లక్ష్య అణువు. లక్ష్య అణువు అని దేన్ని పిలుస్తాం అంటే ఏంటిది? సంశ్లేషణం లేదా రెట్రో సంశ్లేషణం కోసం ఎన్నుకొన్న అణువునే లక్ష్య అణువు, టార్గెట్ మాలిక్యూల్ అని అంటారు. లక్ష్య అణువు ఎంపిక సంశ్లేషణం చేసే వ్యక్తి ఆసక్తిని బట్టి ఉంటుంది. లక్ష్య అణువు అనేది త్రిమితీయ రసాయన నిర్మాణం కావచ్చు లేదా ఒక ప్రమేయ సమూహమైన కావచ్చు. లక్ష్య అణువుని డబల్ యారో గుర్తుకి ఎడమ చేతి వైపు రాస్తాము. ఊహాత్మకంగా ఈ లక్ష్య అణువు బంధాలను ఖండనం చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ విభాగాలుగా విడగొడతారు. ఆ విభాగాలని సింతాన్లు అంటారు. వీటిని డబుల్ యారో గుర్తుకి కుడి చేతి వైపు రాస్తారు. సో అంటే ఇక్కడ డబుల్ యారో దానికి ఎడమ చేతి వైపేమో టార్గెట్ మాలిక్యూల్ లక్ష్య అణువు ఉంటుంది. రైట్ సైడ్లో అంటే కుడివైపుకి సింతాన్లు అని కుడివైపునకి ఉంటవి. నెక్స్ట్ బంధన ఖండనం, డిస్కనెక్షన్. లక్ష్య అణువుని సాధ్యమైనంత సులభంగా లభ్యమయ్యే సమూహాలుగా ఊహాత్మక బంధ విచ్ఛేదనం చేయడాన్ని బంధన ఖండనం
అంటారు. ఈ ఊహాజనిత బంధన ఖండన విధానాన్ని రెట్రో సంశ్లేషణ లేదా చర్య ప్రతిలోమ క్రమం అని అంటారు. బంధన ఖండనం అనేది యత్న దోష పద్ధతి కాదు. ఇది విశిష్ట విశ్లేషణాత్మక తర్కబద్ధ పద్ధతి. ఈ పద్ధతిలో లక్ష్య అణువు నిర్మాణాన్ని ఊహాత్మక బంధ ఖండనం అంచెల ద్వారా చిన్న చిన్న అణువులుగా విడగొడతారు. ఈ చిన్న చిన్న అణువులని క్రియాజనకాలుగాను అంటే ప్రారంభక పదార్థాలుగా పరిగణలోనికి తీసుకొని లక్ష్య అణువును సంశ్లేషిస్తారు. బంధన ఖండనం ద్వారా ధన రుణావేశిత కణాలనేటివి ఏర్పడతాయి. ఉదాహరణకి ప్రైమరీ, సెకండరీ లేదా టెర్షరీ ఆల్కహాల్లలో ఆల్కైల్ సమూహానికి OH ప్రతిక్షేపిత కార్బన్కు మధ్య బంధన ఖండనం జరిగి సింతాన్లు ఏర్పడతాయి. ఆర్ CH2OH. సో దాన్ని బంధన ఖండనం అంటే డిస్కనెక్షన్ చేసినప్పుడు ఆల్కైల్ గ్రూప్లోని కార్బన్కి మరియు ఆల్కహాల్ బంధిత కార్బన్కి మధ్య ఉండేటువంటి బంధము విచ్ఛేదనం చెంది మనకి రుణావేశిత మరియు ధనావేశిత కణాలు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది రుణావేశాన్ని పొందుతుంది. ఆల్కహాల్ ఉన్నటువంటి కార్బన్ ధనావేశాన్ని పొందుతుంది. సో ఈ ధనావేశిత రుణావేశిత కణాలని మనం సింతాన్లు అంటాం. ముందు తీసుకున్నటువంటి ప్రారంభక పదార్థమే ఇక్కడ లక్ష్య అణువు. నెక్స్ట్ మిథైల్ కీటోన్లలో కార్బోనైల్ కార్బన్కు మిథైల్ సమూహంలోని కార్బన్కు మధ్య బంధన ఖండనం జరుగుతుంది. సో ఆర్ C≡CH3 అనేది ఇక్కడ టార్గెట్ మాలిక్యూల్. సో దీన్ని డిస్కనెక్షన్ చేసినప్పుడు కార్బోనైల్ కార్బన్కి మిథైల్ కార్బన్కి మధ్యలో బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి మిథైల్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ అనేది మనకి నెగిటివ్ ఛార్జ్ రుణావేశాన్ని పొందుతుంది. కార్బనైల్ గ్రూప్ అనేది మనకి ధనావేశాన్ని పొందుతుంది. ఈ రెండు కణాలను కూడా మనం సింతాన్లని పిలుస్తాం. అదేవిధంగా ఆల్కహాల్లో తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆల్కహాల్లో కార్బన్కి ఆక్సిజన్కు మధ్య బంధన ఖండనం జరుగుతుంది. CH3OH. సో దాంట్లో కార్బన్ ఆక్సిజన్ మధ్యలో మనకి బంధ విచ్ఛేదనం జరిగినప్పుడు హైడ్రాక్సీ గ్రూప్ అనేది రుణావేశాన్ని పొందుతుంది. మిథైల్ గ్రూప్ అనేది ధనావేశాన్ని పొందుతుంది. సరళ శృంఖలాలు ఉన్న హైడ్రోకార్బన్లలో లక్ష్య అణువుకి బంధన ఖండనం శృంఖల మధ్యలో చేయాలి, కానీ చివరిలో చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్య అణువు అనేది N-హెక్సేన్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని బంధన ఖండనం చేసినప్పుడు మధ్యలో చేయాలి, కానీ చివరిలో చేయకూడదు. కాబట్టి దీని నుండి 2 ప్రొపైల్ రుణావేశం ఉన్నటువంటి ప్రొపైల్ మరియు ధనావేశం ఉన్నటువంటి ప్రొపైల్ గ్రూప్ అనేది మనకి సింతాన్లుగా ఏర్పడడం జరుగుతుంది. ప్రొపైల్ క్యాటయాన్ అండ్ ప్రొపైల్ ఆనయాన్. పార్శ్వ శృంఖలాలు ఉన్న హైడ్రోకార్బన్లలో బంధన ఖండనం శృంఖల స్థానాల్లో చేయాలి. అప్పుడు పార్శ్వ శృంఖలాలు లేని సింతాన్లు అనేటివి ఏర్పడతాయి. ఇవి సులభంగా లభ్యమవుతాయి. నెక్స్ట్ నైట్రోబెంజిన్లో కనుక తీసుకున్నట్టయితే బంధన ఖండనం అనేది
కార్బన్ నైట్రో గ్రూప్ల మధ్య అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ నైట్రోబెంజీన్లో మనకి కార్బన్ నైట్రో గ్రూప్లో ఉండే నైట్రోజన్ మధ్య బాండ్ బ్రేకింగ్ అనేది జరిగి మనకి నైట్రోనియం అయాన్ NO2 ప్లస్ అండ్ ఫినైల్ గ్రూప్కి మన కార్బన్ అనేది ఫినైల్ గ్రూప్లో రుణావేశాన్ని కలిగి ఉంటుంది. బెంజిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చర్యల్లో ఎసిటోఫినోన్కు ఏర్పాటుకు దారితీస్తుంది. వలయ నిర్మాణంలో బంధన ఖండనం పార్శ్వ శృంఖలాల వద్ద జరుగుతుంది. సో ఇక్కడ ఎసిటోఫినోన్ తీసుకున్నట్టయితే కార్బోనైల్ కార్బన్కి మరియు బెంజిన్ రింగులో ఉన్నటువంటి కార్బన్కి మధ్యలో బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. ప్రయోగాత్మకంగా తెలిసిన రసాయన చర్యల ద్వారా బంధన ఖండనం జరిగి తర్వాత మళ్ళీ బంధం అనేది తిరిగి ఏర్పడుతుంది. నెక్స్ట్ సింథాన్. సో సింథాన్ అనేది ఏంటిది? సో దీన్ని SN తోని సూచిస్తాము. సో సింథాన్ అనేది బంధన ఖండనం ద్వారా ఏర్పడినటువంటి ఒక ఆదర్శ అణు విభాజకం. సింథాన్ అనేది ఆనయాన్గా కానీ లేదా క్యాటయాన్గా కానీ ఉండవచ్చు. అంటే దీనికి ధనావేశం లేదా రుణావేశం అనేది ఉండొచ్చు. సింథాన్ అనేది ఊహాత్మకమైన బంధన ఖండనం ద్వారా ఏర్పడుతుంది. ఇది సంశ్లేషణ విధానంలో ఏర్పడే మధ్యస్థం కావచ్చు లేదా కాకపోవచ్చు. బంధన ఖండనం ద్వారా ఏర్పడిన సింథాన్లు కొన్ని చర్యలు కారకాల ద్వారా తిరిగి బంధాలను ఏర్పరచుకుంటాయి. లక్ష్య అణువు నుంచి బంధన ఖండనం ఒక క్రమం ప్రకారం జరిగి సింథాన్లన్నిటి ఏర్పడతాయి. తిరిగి ఈ సింథాన్లు అదే క్రమంలో వెనక్కి కలుస్తూ లక్ష్య అణువుని ఏర్పరుస్తాయి. ఉదాహరణకి ఒకవేళ CH2 మైనస్ C డబుల్ బాండ్ O CH3 సింథాన్ అయితే దాని ఉనికి ఎసిటిక్ ఎస్టర్ లక్ష్య అణువు నుంచి తయారు చేసే అవకాశం ఉంటుందని తెలుపుతుంది. లక్ష్య అణువు నుంచి మొదట సింథాన్ను తొలగించడం ద్వారా సంబంధిత అణువుకి బంధన ఖండనం చేయాలి. మరొక సింథాన్ CH2 మైనస్ COOH అయితే ఈ ప్రత్యేకమైన సింథాన్ను డైఇథైల్ మెలోనేట్ అనే లక్ష్య అణువు నుంచి తయారు చేసే అవకాశం ఉంటుంది. పై విధంగానే కింది చర్యలు కూడా జరుగుతాయి. ఆల్కైల్ హాలైడ్ RX గనక మనం డిస్కనెక్షన్ చేసినట్లయితే ఆల్కైల్ క్యాటయాన్ R+ మరియు X- అనేటువంటి హాలైడ్ ఆనయాన్ అనే సింథాన్లు ఏర్పడతాయి. నెక్స్ట్ సంశ్లిష్ట తుల్యం. సో దీన్ని సింథటిక్ ఈక్వివాలెంట్ అంటాం. సో దీన్ని SE తోని సూచిస్తాం. ఈ సంశ్లిష్ట తుల్యం అనేది లక్ష్య అణువు యొక్క పూర్వగామి సమూహంగా భావించవచ్చు. ఇది మార్కెట్లో సులభంగా లభ్యం కావాలి లేదా సులభంగా తయారు చేసుకోవడానికి వీలుండాలి. చర్యలో పాల్గొనే సింథాన్లను లేదా పూర్వగామి సమూహాలను లేదా విభాగాలను గుర్తించిన తర్వాత వాటి సంశ్లిష్ట తుల్యాలను నిర్ణయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే దాన్ని బంధన ఖండనం చేసినప్పుడు మనకి మిథైల్ కార్బెనయాన్ మరియు CH2OH+ అనేటువంటి ఈ సింథాన్లు ఏర్పడడం జరుగుతుంది. ఈ మిథైల్ కార్బెనయాన్ అనేటువంటి సింథాన్ అనేది మనకి మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ నుండి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను ఈ మిథైల్ కార్బెనయాన్ యొక్క సంశ్లిష్ట తుల్యంగా భావిస్తాం. నెక్స్ట్ CH2OH+. సో ఇక్కడ ఈ కార్బోక్యాటయాన్
అనేది ఫార్మాల్డిహైడ్ నుండి ఏర్పడుతుంది. ఈ ఫార్మాల్డిహైడ్ అనేది మనకి సులభంగా మార్కెట్లో దొరికేటువంటి పదార్థం. సో కాబట్టి ఈ ఫార్మాల్డిహైడ్ని CH2OH+ అనేటువంటి కార్బోక్యాటయాన్కి సంశ్లిష్ట తుల్యంగా భావిస్తాము. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అండ్ ఫార్మాల్డిహైడ్. సో ఇవి రెండు కూడా డైరెక్ట్గా మనకి మార్కెట్లో సులభంగా దొరికేటువంటి రసాయన పదార్థాలు. కాబట్టి వీటిని ఏమంటున్నాం, సింతాన్లనే. ఇవి లక్ష్య అణువు యొక్క పూర్వగామి సమూహాలుగా భావిస్తాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి సింతాన్లు, వాటి యొక్క సంశ్లిష్ట తుల్యము, వాటికి కొన్ని ఉదాహరణలు కింద ఇక్కడ ఉన్నటువంటి టేబుల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రమేయ సమూహ అంతర పరివర్తనం, ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్చేంజ్. ఒక కర్బన సమ్మేళన రెట్రో సంశ్లేషణకు ప్రమేయ సమూహ అంతర పరివర్తనం అనేది అత్యావశ్యకం. ఒక ప్రమేయ సమూహాన్ని వేరొక ప్రమేయ సమూహంగా పరివర్తనం చేసే ప్రక్రియను ప్రమేయ సమూహ అంతర పరివర్తనం అంటారు. ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్, దీన్ని FGI అని కూడా పిలుస్తాం. ప్రతిక్షేపణ, సంకలన, విలోపన, ఆక్సీకరణ, క్షయకరణ చర్యల ద్వారా ఒక ప్రమేయ సమూహం అనేది వేరొక ప్రమేయ సమూహంగా మార్పు చెందేటువంటి ఈ ప్రక్రియ విశ్లేషణలో ప్రతిలోమ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు. ప్రమేయ సమూహ అంతర పరివర్తనం, ఆల్కేన్ల నుంచి ఆల్కీన్లు పరస్పరం పరివర్తనం చెందడం. ఉదాహరణకి ఆల్కేన్ తీసుకున్నట్టయితే ఈ ఆల్కేన్ అనేది హాలోజినేషన్ చర్యలో పాల్గొని ఆల్కైల్ హాలైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆల్కైల్ హాలైడ్ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో తిరిగి ఆల్కీన్ని ఏర్పరుస్తుంది. సో ఉదాహరణ, ఈథేన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఈథేన్ బ్రోమినేషన్ చర్యలో మనకి ఇథైల్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఇథైల్ బ్రోమైడ్ తిరిగి ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మనకి హైడ్రోజన్ బ్రోమైడ్ అనేది తొలగించబడి ఇథిలిన్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది ఆల్కేన్ నుంచి ఆల్కైన్లు ఏర్పడడం. ఆల్కేన్ నుంచి మొదటగా మనకి ఆల్కీన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత దశలో ఆల్కీన్ నుండి అది ఆల్కైన్గా మార్పు చెందుతుంది. ఉదాహరణకి ఈథేన్ తీసుకొని మనం ఇంతకుముందు చూసినట్లుగా బ్రోమినేషన్ చర్య మరియు ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో గనక చర్య జరిపించినట్టయితే మనకి ఇథిలిన్ అనేది ఏర్పడుతుంది. ఈ ఇథిలిన్ని తిరిగి కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో బ్రోమినేషన్ చర్యలో పాల్గొన్నప్పుడు మనకి రెండు బ్రోమిన్ అణువులు రెండు బ్రోమిన్లు అనేటివి ప్రతిక్షేపణం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకి డీబ్రోమినేషన్ అనేది జరుగుతుంది. అంటే రెండు బ్రోమిన్లు కూడా Br2 అణువుగా తొలగించబడతాయి. సో అప్పుడు మనకి ఇథైన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆల్కేన్ నుంచి ఆల్కహాల్ పరస్పరం పరివర్తనం చెందడం. ఏదైనా ఒక ఆల్కేన్ తీసుకున్నట్టయితే అది ముందుగా మనకి ఆల్కీన్గా పరివర్తనం చెందుతుంది. తిరిగి ఆల్కీన్ అది ఆల్కహాల్గా మారుతుంది. అది ఏ విధంగా అనేది
ఈ క్రింది చర్యల్లో చూద్దాం. ఎగ్జాంపుల్, ఈథేన్ మాలిక్యూల్ తీసుకొని మనం బ్రోమినేషన్ చర్యలు మరియు పొటాషియం హైడ్రాక్సైడ్తో కనుక చర్య చెందించినట్లయితే ముందుగా ఇథిలిన్ అనేది ఏర్పడుతుంది. ఈ ఇథిలిన్ని మనం ప్రోటాన్ సమక్షంలో జల విశ్లేషణం చెందించినప్పుడు మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఆల్కహాల్ నుంచి ఆల్కీన్ అనేది తిరిగి ఏర్పడడం. సో ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని మనం H2SO4 సమక్షంలో 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కనుక వేడి చేసినట్టయితే మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది తొలగించబడి ఆల్కీన్ అనేది ఏర్పడుతుంది. అంటే దీని ఇథైల్ ఆల్కహాల్ నుండి H2O అనేది తొలగించబడి ఇథిలిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రమేయ సమూహం అనేది ఒక ప్రమేయ సమూహం నుంచి ఇంకొక ప్రమేయ సమూహంగా మార్పు చెందుతుంది. కాబట్టి దీన్ని ప్రమేయ సమూహ అంతర పరివర్తనం, ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఆల్కైల్ హాలైడ్ల నుంచి విభిన్న ఉత్పన్నాలు, వాటికి కావలసినటువంటి కారకాలు ఏ విధంగా ఏర్పడతాయి ఇక్కడ చూద్దాం. ఆల్కైల్ హాలైడ్లు తీసుకున్నట్టయితే అవి ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు మనకి ఈథర్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ ఆల్కైల్ హాలైడ్ అనేది థయోల్తో RSHతో గనక చర్య జరిగినట్టయితే మనకి థయో ఈథర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ ఆల్కైల్ హాలైడ్స్ ఏదైనా ఒక క్షార సమక్షంలో కనుక జల విశ్లేషణం చెందించినట్టయితే ఆల్కహాల్ అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్, ఆల్కైల్ హాలైడ్లు సైనైడ్తో చర్య జరిపినప్పుడు సైనైడ్స్ కానీ ఐసోసైనైడ్స్ కానీ ఏర్పడడం జరుగుతుంది. ఇంకా ఆల్కైల్ హాలైడ్లను మెగ్నీషియంతో ఈథర్ సమక్షంలో కనుక చర్య జరిపించినట్టయితే మనకి గ్రిగ్నార్డ్ కారకాలు అనేటివి ఏర్పడతాయి. RMGXని మనం గ్రిగ్నార్డ్ కారకం అని పిలుస్తాం. నెక్స్ట్, ఆల్కైల్ హాలైడ్లు బ్యూటైల్ లిథియం లేదా లిథియంతో కానీ చర్య జరిగినప్పుడు మనకి ఆల్కైల్ లిథియం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ ఆల్కైల్ హాలైడ్లను ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపించినప్పుడు మనకి ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, RMGX నుంచి ఏర్పడేటువంటి విభిన్న ఉత్పన్నాలు, కారకాలు. RMGX అంటే గ్రిగ్నార్డ్ కారకం. అది ఆల్డిహైడ్తో కానీ కీటోన్తో కానీ చర్య జరిపినప్పుడు ఆల్కహాల్ అనేటిది ఏర్పడుతుంది. అదే ఎస్టర్తో చర్య జరిపి మనం హైడ్రోలైసిస్ చేసినప్పుడు కార్బొనైల్ సమ్మేళనాలు ఏర్పడతాయి. తిరిగి ఈ కార్బొనైల్ సమ్మేళనాలు ఆల్కహాల్గా మార్పు చెందుతాయి. అదే గ్రిగ్నార్డ్ కారకాన్ని కార్బన్ డయాక్సైడ్తో మరియు తిరిగి జల విశ్లేషణం చెందించినప్పుడు అవి ఆమ్లాలుగా మార్పు చెందుతాయి. నెక్స్ట్, కార్బొనైల్ సమ్మేళనాల నుంచి విభిన్న ఉత్పన్నాలు, కావలసిన కారకాలు. కార్బొనైల్ సమ్మేళనాలను అమోనియాతో కనుక వేడి చేసినట్టయితే మనకి మొదటి దశలో ఇమీన్లు ఏర్పడతాయి. వీటిని హైడ్రోజనీకరణం చేసినప్పుడు లేదా క్షయకరణం చేసినప్పుడు ఇమీన్లు అనేటివి ఏర్పడతాయి. ఈ కార్బొనైల్ సమూహాలను క్షయకరణం చెందించినప్పుడు ఆల్కహాల్లు ఏర్పడతాయి. నెక్స్ట్, కార్బొనైల్ సమ్మేళనాలను ఆక్సీకరణం చెందించినట్టయితే ఆమ్లాలు అనేటివి ఏర్పడతాయి. ఈ కార్బొనైల్ సమ్మేళనాలను క్షార సమక్షంలో చర్య జరిపించినట్టయితే మనకి కార్బేనియాన్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బొనైల్ అనేది ఆల్ఫా బీటా అసంతృప్త కార్బొనైల్ సమ్మేళనాలు, డైకార్బొనైల్ మరియు ఇథైల్ ఎసిటోఎసిటేట్ వీటికి మధ్యస్థ పదార్థంగా ఏర్పడుతుంది. నెక్స్ట్, విభిన్న ప్రమేయ సమూహాలు
ఎమీన్లుగా మారడం అందుకు కావాల్సిన పదార్థాలు. ఆల్కైల్ సైనైడ్ తీసుకొని దాన్ని లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఈథర్ సమక్షంలో గనక చర్య జరిపించినట్టయితే అవి ప్రైమరీ ఎమీన్లుగా మారుతాయి. ఆర్ CH2NH2గా పరివర్తనం చెందుతుంది. రేఖీయ సంశ్లేషణం లక్ష్య అణువుని క్రియాజనకాల నుంచి క్రమక్రమంగా అంచెలంచెలలో తయారు చేసే విధానాన్ని రేఖీయ సంశ్లేషణం